నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. భారతీయ జనతా పార్టీలో మరో కీలక అధ్యాయం మొదలైంది. ఊహించని నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే బీజేపీ అధిష్టానం ఈసారి జాతీయ అధ్యక్షుడిగా ఒక యువ నాయకుడిని ఎంచుకుంది. ఆయనే నితిన్ నబీన్. 45 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి సారథ్యం వహిస్తున్న ఈ యువ కిరీటం ఎవరు? బీహార్ గల్లీల నుంచి ఢిల్లీ పీఠం వరకు ఆయన ప్రస్థానం ఎలా సాగింది? 2029 ఎన్నికల లక్ష్యంగా ప్రధాని మోడీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చేద్దాం. కమల దళాధిపతిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో జాతీయ అధ్యక్షుడి స్థాయికి చేరిన ఘనత ఆయనకే దక్కుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, నితిన్ నబీన్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రతిపాదించగా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి దిగ్గజాలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా దాదాపు 37 సెట్ల నామినేషన్లు ఆయనకు మద్దతుగా దాఖలయ్యాయి. అంటే పార్టీలో ఆయనపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జేపీ నడ్డా నుంచి బీజేపీ పగ్గాలు ఈ యంగ్ లీడర్ చేతుల్లోకి వెళ్ళాయి. ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, బీజేపీ పుట్టిన ఏడాది అంటే 1980లోనే నితిన్ నబీన్ జన్మించారు. ఆయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో బలమైన నేత. 2006లో తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2006 ఉప ఎన్నికల నుంచి మొదలుపెట్టి 2010, 2015, 2020 ఇటీవల జరిగిన 2025 ఎన్నికల్లోనూ పాట్నా సాహెబ్ నుంచి వరుసగా 5వ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఓటమి ఎరగని నేతగా రికార్డు సృష్టించారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఆర్ఎస్ఎస్ మూలాలున్న క్రమశిక్షణ గల కార్యకర్త. నితిన్ నబీన్ కేవలం ఎమ్మెల్యేగా చూస్తే పొరపాటే. ఆయన పార్టీకి ఒక సమర్థవంతమైన స్ట్రాటజిస్ట్. ఛత్తీస్గఢ్లో మ్యాజిక్ చేశారు. 2023లో ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా ఆయన చేసిన వ్యూహరచన కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టింది. ఇక ఒడిస్సాలోనూ ఈయన ఆపరేషన్ సక్సెస్ అయింది. దశాబ్దాల కాలంగా ఉన్న నవీన్ పట్నాయక్ పాలనను గద్దెదించి అక్కడ బీజేపీ జెండా ఎగరవేయడంలో నితిన్ కీలక పాత్ర పోషించారు. బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ, నగరాభివృద్ధి శాఖల మంత్రిగా కూడా తన పరిపాలనా దక్షతను నిరూపించుకున్నారు నితిన్. బీజేపీలో అంతమంది సీనియర్లు ఉండగా మోడీ షాద్వయం ఈయన్నే ఎందుకు ఎంచుకుంది? దీని వెనక ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది మిషన్ 2029. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోని యువతను పార్టీ వైపు తిప్పుకోవాలంటే ఒక యువ నాయకత్వం అవసరమని మోడీ భావిస్తున్నారు. ఇక రెండో అంశం లో ప్రొఫైల్, హై రిజల్ట్. ఈయన అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ అప్పగించిన పనిని సైలెంట్గా పూర్తి చేసుకుని పోతారు. అందుకే ఈయన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక మూడో అంశం హిందీ ఆర్ట్ ల్యాండ్ అంశం. బీహార్, యూపీ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీ పట్టును మరింత బిగించడానికి ఉమ్మడి బీహార్ నుంచి వచ్చిన మొదటి అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ ముందు ఇప్పుడు పెద్ద సవాళ్లే ఉన్నాయి. వచ్చే ఏప్రిల్లో తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలే ఆయనకు తొలి పరీక్ష. నితిన్ నబీన్ రాక బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఈ యువరక్తం బీజేపీని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. ఈ నియామకంపై మీ అభిప్రాయం ఏంటి? నితిన్ నబీన్ సక్సెస్ అవుతారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కుమార్ టాక్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.